అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అగస్త్యుడు. అనేక మంది పురాణ వ్యక్తులు కుండలలో పుట్టినట్లు చెబుతారు. వారిలో వశిష్ఠుడు, అగస్త్యుడు ఉన్నారు. అగస్త్యుడు చాలా కాలం పెళ్లి చేసుకోలేదు. ఆయన ఒక్కసారి అరణ్యంలో తిరుగుతూ ఉంటే కొందరు వ్యక్తులు తలకిందుగా వేలాడుతూ కనిపించారు. మీరు ఇలా ఉన్నారే అని అగస్త్యుడు వారిని అడిగాడు. మా వంశంలో అగస్త్యుడు అనేవాడు పిల్లలు కనకపోవడం చేత మాకు సద్గతులు లేక ఇలా ఉన్నాం అన్నారు వారు. వాళ్ళు తన పూర్వీకులని గ్రహించి అగస్త్యుడు పెళ్ళాడి వారిని ఉద్ధరింపకోరి విదర్భరాజు వద్దకు వెళ్ళి అతని కూతురైన లోపాముద్రను తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. కందమూలాలు తినేవాడికి తన కూతుర్ని ఇయ్యటానికి రాజు సందేహించాడు. కానీ లోపాముద్ర అగస్త్యుణ్ణి పెళ్ళాడడానికి సిద్ధపడింది. వివాహం అయిన అనంతరం లోపాముద్ర అగస్త్యుడితో తనకు మంచి బట్టలు, నగలు కావాలంది. డబ్బు కోసం అగస్త్యుడు శృతపర్వుడనే రాజు వద్దకు వెళ్ళాడు. శృతపర్వుడి దగ్గర డబ్బు లేదు. ఇద్దరూ కలిసి ప్రదస్వుడు అనే రాజు వద్దకు వెళ్ళారు. అతని వద్ద అదనంగా డబ్బు లేదు. ఇల్వలుడనే వాడి దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నదని వారు ఇల్వలుడి వద్దకు వెళ్ళారు. ఈ ఇల్వలుడు వాతాపి అనేవాడిని మేకగా మార్చి వండి అతిథులుగా వచ్చిన బ్రాహ్మణులకు పెట్టేవాడు. తరువాత వాతాపి ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా వాళ్ళు బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు. ఇల్వలుడు తన వద్దకు వచ్చిన ఇద్దరు రాజులకు, అగస్త్యుడికి చక్కగా భోజనం పెట్టాడు. వాతాపి ఇల్వలుల సంగతి తెలిసిన అగస్త్యుడు భోజనం చేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వాతాపి జీర్ణమైపోయాడు. ఈ సంగతి గ్రహించిన ఇల్వలుడు పైకి ఏమీ తెలియనివ్వక డబ్బు ఇచ్చి పంపేశాడు. కావేరి కూడా అగస్త్యుడి భార్యే అని చెబుతారు. ఒకసారి బ్రహ్మ అగస్త్యుడి వద్దకు వచ్చి, కవేరుడు అనే రాజర్షి కూతురు కావేరి శివుణ్ణి గూర్చి తపస్సు చేస్తున్నదని, ఆమెను పెళ్ళాడవలసిందని అన్నాడు. అగస్త్యుడు అందుకు ఒప్పుకొని ఆమెను తన కమండలంలో దాచుకున్నాడు. తరువాత అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని శిక్షించడానికి బయలుదేరుతూ తన కమండలాన్ని శిష్యుల పరం చేశాడు. వాళ్ళు జాగ్రత్తగా ఆ కమండలాన్ని తీసుకుపోతూ సహ్య పర్వతం చేరేసరికి కావేరి నదిగా మారిపోయింది. వింధ్య పర్వతం గొడవ ఎలా వచ్చిందంటే అది అపారంగా పెరిగిపోయి సూర్యచంద్రుల గతులకు అడ్డు తగులుతూ మునులు ఎంత వేడుకున్నా వేడలేదు. వాళ్ళు మొరపెట్టగా అగస్త్యుడు వింధ్య వద్దకు వెళ్ళి తాను దక్షిణానికి పోవడానికి దారి అడిగాడు. వింధ్య తన రూపు తగ్గించుకుంది. తాను తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని వింధ్యకు చెప్పి అగస్త్యుడు దక్షిణానే ఉండిపోయాడు. అగస్త్యుడు సముద్రాన్ని ఆపోసన పట్టాడని చెప్పుకుంటారు. అది ఎలా జరిగిందంటే కాలకేయులు అనేవాళ్ళు మునులను తెగ పీడించేవాళ్ళు. వారిని చంపటం దేవతల వల్ల కాలేదు. వాళ్ళు సముద్రంలో దాక్కునేవాళ్ళు. దేవతల కోసం అగస్త్యుడు సముద్ర జలమంతా తాగేశాడు. అప్పుడు కాలకేయులు బయటపడి దేవతల చేత చచ్చారు. విన్నారు కదా అగస్త్యుని గురించి కొన్ని విషయాలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.